కొన్ని వారాల క్రితం F-35B కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఫ్యూయల్ లేదని చెప్పి ల్యాండ్ చేశారు. ఇన్ని వారాలైనా కానీ ఇది రిపేరే అవ్వలేదు. ఇది యూకే ఫ్లైట్ అయినా కానీ ఇది అమెరికా వాళ్ళు తయారు చేసింది. ఇది ఒక పెద్ద లాస్ అయిపోయింది వాళ్ళకి. ఏంటంటే దాన్ని పరువు పోయిందా అని అనుకున్నారు చాలా మంది. ఏంటంటే ఇది క్లియర్ గా ఫ్యూయల్ లేదు అని చెప్పారు. ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మళ్ళా వెళ్ళాలి కదా. అది కాకుండా యూకే నుంచి ట్రూప్స్ కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో షిప్స్ లో ఉంటారు కదా వాళ్ళు వచ్చి రిపేర్ చేసినా బాగా అవ్వలేదు. ఎన్ని వారాలు రిపేర్ చేసినా బాగా అవ్వలేదు. మన వాళ్ళు ఏంటంటే దీన్ని లోపల పెడతాము అని చెప్పారు. లోపల పెడతానంటే ఒప్పుకోలేదు. అప్పుడు మన వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇది కొంపతీసి వచ్చి మన వాళ్ళ రాడార్ సిస్టమ్ ఇదంతా ఏమన్నా స్పై చేస్తుందా? బికాస్ దిస్ ఈస్ వరల్డ్స్ అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ F-35B అనేది. ఇలాంటిది పాడైతే రిపేర్ చేయడానికి ఇన్నాళ్ళు పడుతుందా, లేదా వీళ్ళు మన మీద ఏమైనా చేస్తున్నారా? యూకే అనేది మనకి ఎల్లి అయి ఉండొచ్చు, బట్ స్టిల్ మన భారతదేశంలో ఉన్న రాడార్ సిస్టమ్స్ ని వీటన్నిటిని ఇదేమన్నా చెక్ చేస్తుందా?